బంగారి, ఏం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి. బంగారి చేసే చూస్తుంటే ఒక తల్లి తన కన్నబిడ్డను పడుకోబెట్టినట్టు పడుకోబెట్టుకుంది. అదెలా బయట నుంచి ఒక అమ్మాయి జాను మీద ఇంత కేరింగ్ని చూపించగలుగుతుంది? బంగారి, నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా. బంగారి, జాను ఓకేనా? లేదు, మనసులో జాన్సమ్మ చాలా బాధపడుతున్నారు. ఆవిడ్ని ఎవరు ఇంతకు ముందు అలా మాట్లాడిందే లేదు. మామూలుగా ఎవరు తప్పుగా మాట్లాడినా జాన్సమ్మే గర్దిస్తారు. కానీ ఈ విషయంలో ఆవిడ నోట్లో నుంచి మాట కూడా రాకుండా పోయింది. ఇటు చూడండి సార్, మీ ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా మీ ఇష్టం. అందులో మేమెవరూ తలదూర్చాం. ఇన్ఫాక్ట్ ఆ హక్కు కూడా మాకు లేదు. కానీ మీ ప్రేయసి, అదే మీ సంయుక్త, జాన్సమ్మతో మర్యాద లేకుండా మాట్లాడుతుంది. అది నేను అస్సలు తీసుకోలేను. బంగారి, నీ కోపం నాకు అర్థమవుతుంది. అదే కోపం నాకు కూడా ఉంది. ఇక మీదట ఎవరి కోసమో దేనికోసమో జాన్సమ్మతో తనలా మాట్లాడకూడదు. మీ శామ్తో పోయి చెప్పండి. ఇక మీదట ఇలా కానీ జరిగితే దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. సారీ బంగారి. తన గురించి మీరెందుకు సారీ చెప్తున్నారు? కాదు, తనకి నేను నచ్చజెప్పుండాలి, లేదా అర్థమయ్యేటట్టు చెప్పుండాలి. తనని అలాగే వదిలేయటం వల్లనే తను ఇంతలా మాట్లాడగలుగుతుంది. నేను చేయాల్సిన పని నువ్వు చేసావు. చాలా థ్యాంక్స్ బంగారి. అది నా బాధ్యత. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. నేను అందుకు థ్యాంక్స్ చెప్పలేదు. మరి దేనికి థ్యాంక్స్? మీటింగ్లో నా పర్ఫార్మెన్స్ చూసి అందరూ మెచ్చుకున్నారు. దానికి కారణం నువ్వే కదా బంగారి. నేనేం చేశాను? మనం ఈ డీల్ని మిగతా ఎక్స్పోర్ట్ బ్రాండ్ల కంటే కూడా తక్కువ రేట్కే ఇవ్వబోతున్నాం. కానీ లాట్ చాలా ఎక్కువ. బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే బదులు మనం ఇక్కడే 1000 రెట్లు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఇండియన్ మసాలా ప్రోడక్ట్ అక్కడ పెద్దగా వర్కౌట్ అయిన రికార్డే లేదు. ఫస్ట్ టైం మనమే ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేయబోతున్నాం. వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలా ఆఫర్ చేస్తున్నారు. అందుకని ముందు మనం మార్కెట్లోకి వెళ్ళామంటే ఆ తర్వాత మన ప్రాఫిట్ మల్టిపుల్ అయి తీరుతుంది. ఈ 2 కంట్రీస్లో మాత్రం ఇప్పటికీ ప్రాఫిట్ని టార్గెట్గా పెట్టుకోకుండా పనిచేద్దాం. మార్కెట్ని క్యాప్చర్ చేద్దాం, నమ్మకాన్ని సంపాదిద్దాం. ఆ తర్వాత మన ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మల్టిప్లై అయి తిరిగి వస్తుంది.